డాన్స్ స్కూల్ పడగొట్టేస్తున్నారు. ఆ షెడ్ కూడా కంప్లీట్ గా ఎందుకు సార్ మా డాన్స్ స్కూల్ పడగొడుతున్నారు? ఒక్కొక్కడికి ఒక్కొక్కసారి చెప్పాలా? వెళ్ళి అక్కడ అడుగు. సార్ సార్ ఎందుకు సార్ ఇవన్నీ పడగొడుతున్నారు? రోడ్డు పెద్ద చేస్తున్నారంట, అందుకని అడ్డవచ్చిన పగలగొట్టేస్తున్నారు. కార్పొరేషన్ రోడ్డు. ఇది మీకు సంబంధించిన ప్లేస్ అని చెప్పారు కదా సార్. మేము అలాగే నమ్మేవయ్యా, కానీ మమ్మల్ని అందరినీ మోసం చేశాడు ఆ బిల్డర్. పడగొడుతున్నారా? ప్లీజ్ సార్ పడగొట్టద్దు సార్. ఏం చేయమంటావా? ఇది గవర్నమెంట్ ఆర్డర్, మేమేం చేయలేము. ప్రాణం సార్. ఏంటి గొడవ? ఎందుకు రావండి కొట్టావు? ఎందుకే వాళ్ళ చావుకుంటున్నారు? గవర్నమెంట్ ఆఫీసులు కొడితే ఊరుకుంటారండి? అయ్యా తెలియకుండా మాట్లాడారు, క్షమించండి అయ్యా. వాళ్ళ తరఫున మేము క్షమాపణ చెప్తున్నాం. వాళ్ళు వదిలిపెట్టండి. ఇన్స్పెక్టర్ గారు వాళ్ళు వదిలేండి. రా. మన స్కూల్ పడగొట్టేశారు. ఏమండి రండి. ఏంటయ్యా? ఇక్కడ రాఘు ఎవరండి? అదిగో అక్కడ కూర్చున్నాడు. ఆయనకి డాన్స్ బేబీ డాన్స్ నుంచి లెటర్ వచ్చిందండి. పర్లేదు, నాకు ఇవ్వండి. వాళ్ళకి చదువు రాదు, నేనే చదివి వినిపించాలి. ఏ రాఘవా, మీ డాన్స్ స్కూల్ కూలగొట్టారని మీరేం బాధపడక్కర్లేదు. మీరు డాన్స్ బేబీ డాన్స్కి సెలెక్ట్ అయ్యారయ్యా. ఇదిగో లెటరు. డాన్స్ బేబీ డాన్స్ సెలెక్ట్ అయ్యాను. నేనే గెలవాలని నన్ను దీవించమ్మా. మాస్టర్, మేము డాన్స్ బేబీ డాన్స్కి సెలెక్ట్ అయ్యాం. మేమే గెలవాలి. దానికి మీ ఆశీర్వాదం మాకు కావాలి. గణేష్, నేను ఎలా డాన్స్ చేస్తున్నా? నువ్వు కూడా చేయగలవా? ఇది చెయ్యి 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 చెయ్యి. కాళ్ళు బయట పెట్టు, బయట పెట్టిన అలా డాన్స్ చెయ్యి. చెయ్యి చెయ్యి చెయ్యమ్మా. కాళ్ళు లేనండి, ధర్మం చేయండి సార్. ఇదిగా నిన్ను చూస్తే జాలేస్తుంది. పాపం నీకు కాళ్ళు లేవు కదూ. ఇది ఉంచు. నీకు కాళ్ళు లేవు కదూ. ఇది ఉంచు. నీకు కాళ్ళు లేవు కదూ. ఇది ఉంచు. ఓకే, చాలా బాగా చేశారు, చాలా బాగా చేశారు. రజని ఎలా చేశారు? సూపర్ విజయ్. సూపర్ కదా? సూపర్. ఇరగదీశారు కదా? ఇరగదీశారు. మరి నెక్స్ట్ వచ్చేదెవరో చెప్పు. నువ్వే చెప్పాలి. I'm leaving a surprise for my friend. గణేష్ గారి పేరు మీద వైజాగ్ నుంచి ఒక గ్రూప్ వచ్చింది. And I'm not going to stand. Don't tell me. లాస్ట్ గా ఆయన ఆడిన సాంగ్ కి ఆయన వేసుకున్న డ్రెస్ తో దుమ్ము దులిపేయడానికి మన ముందుకు వస్తున్నారు. నువ్వు రెడీయా? నేను రెడీ. మరి వాళ్ళు కూడా రెడీ. సో ప్లీజ్ వెల్కమ్ గణేష్ గ్రూప్ ఫ్రమ్ వైజాగ్. This man's what is all what I say. Go to Bundi Sadin Chase. Let's get on the floor and say adios samba. Do what you say. Niku nachinadi chase. Say let's bang in the bang and say adios samba. Sari kottaga uvettuga chaladegi chintule saina. Sudi mettaga gammattuga gamakalu andukona. Sari kottaga uvettuga chaladegi chintule saina. Sudi mettaga gammattuga gamakalu andukona. Check it out my hands and I feet and I
రామ్మా. ప్రియా తొందరగా రామ్మా. ఏం చేస్తున్నావు? ఏమైందన్నయ్య? టీవీలో మంచి ప్రోగ్రామ్ వస్తుందమ్మా, పోయింది. ఏం ప్రోగ్రామ్ అన్నయ్య? మన ఇద్దరం మంచి డాన్సర్ కోసం వెతుకుతున్నాం కదా, కరెక్ట్ అయిన వాడు దొరికాడమ్మా. చాలా బాగా చేస్తున్నాడమ్మా. జెమిని టీవీ డాన్స్ బేబీ డాన్స్ లో నా సాంగ్ కి నాలాగే చేస్తున్నాడమ్మా. నిజంగా చాలా బాగా చేస్తున్నాడమ్మా. ఎలాగైనా సరే వాడి అడ్రస్ నాకు కావాలి ప్రియా, ప్లీజ్ ప్రియా. జెమినీ టీవీలో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఆ అడ్రస్ ఎలాగైనా నేను తీసుకొస్తాను, సరేనా? డెఫినెట్ గా తీసుకొస్తావు కదమ్మా? తీసుకొస్తానన్నయ్య, ప్రామిస్. ప్రామిస్. దేవుడున్నాడు. నేను ఇప్పుడు ఆంథోనీ చూడాలమ్మా. ఎందుకన్నయ్య? నేను ఇప్పుడు ఆంథోనీ చూడాలి. ఏంటమ్మా ఇలా వచ్చావు? డాన్స్ చేయడానికే? నీ కాళ్ళు లేవు కదా, చేతులతో చేస్తావా? ఇలా చేస్తావా? ఇలా చేస్తావా? లేకపోతే ఇలా చేస్తావా? నువ్వు చేస్తే ఇలా ఉంటుంది. థు. రా 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 రా. కమాన్, డాన్స్ చెయ్యి చెయ్యి. ఈ కుంటికాళ్ళతో డాన్స్ చేస్తే భలే ఉంటుంది. చెయ్యి 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 చెయ్యి. చేస్తావా? కాళ్ళు లేకుండా చేస్తే డిఫరెంట్ గా ఉంటుంది. రా చెయ్యి. చేస్తావా? పోనీ నీ చెల్లెల్ని నాతో డాన్స్ చేయమను. ఆంథోనీ, నువ్వు ఓడిపోవడానికి నేను గెలవడానికి నాకొకడు దొరికాడ్రా. ఈ ఇయర్ డాన్స్ కాంపిటీషన్ లో నా డాన్స్ పవర్ ఏంటో చూపిస్తా. చూపిస్తా. హాయ్ అన్నయ్య. హాయ్. నీకు జోక్ చెప్పనా? చెప్పరా. ఆ గణేష్ గాడు నన్ను ఓడించడానికి ఎవరినో తీసుకొస్తానని నాతో ఛాలెంజ్ చేశాడు. తీసుకురానివరా, చూసుకుందాం. కోరుకున్నది సాధించే హడియో సాంబా. టీవీలోని డాన్స్ చూసానన్నా, సూపర్ బాగుందా? అదిరింది. మీ ఫ్రెండ్స్ అందరూ చూసారా? అందరూ చూసారన్నా. వాళ్ళందరికీ ఓ మాట చెప్పు. ఏంటన్నా? ఏయ్ పిల్లలు, అంకుల్, మీ టీవీలో చేసిన చాలా బాగుంది. చాలా బాగుందని చెప్పినట్టే చేసావు. సరే నువ్వు చెప్పినట్టు చేశాను. అంకుల్, నేను చిరంజీవి లాగా ఉన్నానా? నెక్స్ట్ నువ్వేరా మెగాస్టార్. రాఘవా, అదిరిపోయింది. ఇదే నేను ఆంధ్రాలో పుట్టాను కాబట్టి షేక్ తో సరిపెట్టాను. నేను గనక అమెరికాలో పుట్టుంటే ఇంగ్లీష్ కి అందుకే నువ్వు అమలాపురంలో పుట్టావు. నువ్వు సిగ్గుపడతావేమో రాఘవా. నేను సిగ్గుపడాలి కాదు. శాంతం, ప్రశాంతం. రాఘవా, నువ్వు వెళ్ళి ఫైనల్స్ చూసుకో. నేను వెళ్ళి కొంచెం యోగా చేసుకోవాలి. నాకు టెన్షన్ ఎక్కువగా ఉంది. మాస్టర్, మీరు చేసినట్టే చేసి ఫైనల్స్కి వచ్చాం. ఫైనల్స్ లో కూడా మేమే గెలవాలి. రేయ్, ఇవాళ ఎంతో సంతోషంగా ఉంది. అందరూ మెచ్చుకుంటున్నారు, చాలా హ్యాపీగా ఉంది. మెచ్చుకునే వాళ్ళు మెచ్చుకుంటే ఇంకా హ్యాపీగా ఉండేదిరా. శృతి రా, ఫోన్ చేసి కనుక్కోరా, డాన్స్ చూసిందేమో. అడగరా ఫోన్ చేసి, డాన్స్ చూసావా అని. అక్కడ అమ్మాయి డాన్స్ చూసానని చెప్తుంది, నువ్వు ఇక్కడ అంటావు. అక్కడ అమ్మాయి ఫోన్ పెట్టేస్తుంది, ఇక్కడ నువ్వు ఫోన్ పెట్టే. సూపర్ రా, చాలా బాగుంది. సూపర్. చెప్పు తీసి కొడతా రాస్కెల్. రే, నేనేం చేశాను రా? నువ్వేం చేయట్లేదురా, అదే మా కర్మ. రేయ్, ఫోన్ చేసి ఐ లవ్ యు చెప్పరా. అందరికి నేను తేలికైపోయాను కదా, ఇప్పుడే ఫోన్ చేస్తా. చెయ్యి. నంబర్ కొట్టబోతున్నా. కొట్టు. ఏరా ఫోన్ రా. ఎవరు? ఆ అమ్మాయి ఫోన్ చేస్తుందిరా. మాట్లాడు. హలో. ఏ రాఘవ, నేను శృతిని మాట్లాడుతున్నాను. నేను శృతి ఇచ్చి రాఘవన్ మాట్లాడుతున్నాను. అర్జెంట్ గా నీతో పర్సనల్ గా మాట్లాడాలి. మాట్లాడమని చెప్తున్నారు. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నేనా రోడ్డు మీద కాదు, ఫ్లాట్ లో ఉన్నాను. అయ్యో, ఇది ఫోన్ లో మాట్లాడే విషయం కాదు రాఘవ. ఈ రోజు ఈవినింగ్ 7 o'clock కి మీ ఫ్లాట్స్ కి వచ్చి అక్కడ చెప్తాను, ఓకేనా? బాయ్. ఏంట్రా
ఆ అమ్మాయి ఇక్కడికి 7 వస్తానందిరా. వచ్చి ఐ లవ్ యూ చెప్పబోతోంది. దానికి ఎందుకు డల్ గా ఉన్నాడు? కొట్టాడు.